2 రూట్ల అనుసంధానం కారణంగా అంటే విజయవాడ పడమర బైపాస్ రోడ్డును చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయటానికి హైవే అధికారులు ఎన్నో నెలలుగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల కారణంగా అటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి అంటే మంగళగిరి కావచ్చు, కాజు కావచ్చు, చిన్నకాకాని గ్రామానికి చెందినటువంటి ప్రజానీకంతో పాటు ఇతర ప్రాంత ప్రజానీకం తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి నేపథ్యంలోనే ఇన్నాళ్ళు బాధపడ్డారు. అయితే వాళ్ళందరికీ మాత్రం హైవే అధికారులు ఈరోజు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవాలి. కొన్ని గంటల్లో అంటే అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులందరూ మంగళగిరి గాని, తెనాలి గాని వెళ్ళటానికి మాత్రం మార్గం సుగమతమైంది. సర్వీస్ రోడ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. కొన్ని గంటల్లోనే గుంటూరు వైపు నుంచి వచ్చేటోళ్ళందరూ ఇక ఈ సర్వీస్ రోడ్ గుండా హైలాండ్ అండర్ పాస్ గుండా తూర్పు వైపు నుంచి వచ్చి అటు మంగళగిరి కావచ్చు, తెనాలి కావచ్చు, లేదంటే రైట్ సైడ్‌లో వచ్చేసి గుంటూరు వైపు వెళ్ళటానికి రెడీ చేశారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. ఇక దీంతోనే విజయవాడ పడమర బైపాస్ రోడ్డుకు సంబంధించి కీలకమైనటువంటి కష్టాలు కొలిక్కొచ్చినట్టు చెప్పుకోవాలి. హైవే అధికారులు చెప్తున్న కథనం ప్రకారం ఎవరైతే గుంటూరు వైపు నుంచి అటు హైదరాబాద్ కానీ, విజయవాడ వెళ్తున్నారో వాళ్ళు యథావిధిగానే హైవే మీదకి వెళ్ళొచ్చు. కానీ గుంటూరు నుంచి మంగళగిరి గాని, తెనాలి వైపు సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళాల్సినటువంటి వారు మాత్రం కాజా వద్ద ఉన్నటువంటి దుర్గా హోటల్‌కి ఎదురుగా అంటే హైవేకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్డు గుండా అటు మంగళగిరి గాని, తెనాలి గాని వెళ్ళవచ్చని వారు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, లేదంటే హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళాల్సినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క సమస్య గాడిలో పడుతూ ఉన్నాయి. తాజాగా మరో కొద్ది గంటల్లోనే ఈ సర్వీస్ రోడ్ అందుబాటులోకి వస్తే ఇంకా చాలా వరకు ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను 2 రోడ్ల అనుసంధాన పాయింట్ అంటే ఏదైతే విజయవాడ పడమర బైపాస్ రోడ్డును చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి జీరో పాయింట్ దగ్గర ఉన్నాను. నా కుడి చేతి ప్రక్క నుంచే అటు గుంటూరు వైపు నుంచి చేసేటువంటి అన్ని వాహనాలు ఈ సర్వీస్ రోడ్డు గుండా అటు మంగళగిరి, తెనాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అధికారులు ఈ సర్వీస్ రోడ్డు రెడీ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారు మంగళగిరి, తెనాలి వెళ్ళాలంటే ప్రస్తుతం నేను వెళ్తున్నటువంటి మార్గం అంటే పడమర బైపాస్ రోడ్డుకి పడమర వైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు గుండా మరో కొద్ది దూరంలో ఉన్నటువంటి హైలాండ్ సర్వీస్ రోడ్డు నుంచి తూర్పు వైపుగా వెళ్ళి అటు మంగళగిరి, అదేవిధంగా తెనాలి, ఇతర ప్రాంతాలకు చేరవచ్చని హైవే అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇది కనిపిస్తున్నటువంటిది చిన్నకాకాని హైలాండ్ రోడ్డు. ఈ మార్గం గుండానే ఇటు మంగళగిరి కావచ్చు, లేదంటే తెనాలి వెళ్ళేటువంటి వారు ఈ మార్గం గుండా ప్రశాంతంగా రాకపోకలు కొనసాగించవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ రోడ్డు గుండా ఈ సర్వీస్ రోడ్డు గుండా ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి ఈ సర్వీస్ రోడ్ అనేటువంటిది హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనాలకు మార్గం ఈ సర్వీస్ రోడ్డు గుండా ఇచ్చారు. అన్ని వాహనాలు ఈ సర్వీస్ రోడ్డు గుండా అంటే చిన్నకాకాని హైలాండ్ రోడ్ సర్వీస్ రోడ్డు గుండా అటు గుంటూరు, మంగళగిరి, ఇతర ప్రాంతం ఇక హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారు కూడా ఈ హైలాండ్ రోడ్ అండర్ పాస్ నుంచి లెఫ్ట్ సైడ్లో అంటే చిన్నకాకాని కానీ, మంగళగిరి కానీ, లేదంటే తెనాలి కానీ, లేదంటే గుంటూరు వెళ్ళాలన్నా కూడా ఈ మార్గం గుండా ఈ సర్వీస్ రోడ్డు గుండా అటు గుంటూరు, మంగళగిరి వెళ్ళవచ్చు. మరో 2 రోజుల్లో కూడా ప్రస్తుతం గుంతలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా తార్ రోడ్ వేయడానికి హైవే అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ యొక్క రోడ్డు మార్గం కూడా రూపురేఖలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మంగళగిరి వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ రోడ్డుకి ఏదైతే మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి మంగళగిరి, గుంటూరు, ఒంగోలు కనిపిస్తుంది. రైట్ సైడ్లో వెళ్ళాలనుకునేటువంటి వారికి మాత్రం గుంటూరు వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు మంగళగిరి, తెనాలి వైపు వెళ్ళొచ్చు. ప్రస్తుతం రైట్ సైడ్ వెళ్తున్నటువంటి వారు గుంటూరు వైపు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వెళ్ళటానికి లేదండి. ఫస్ట్లో అటు కాదులో ఊళ్ళోకుండా అటు వెళ్ళి కాకాని మీద కట్టి వచ్చేవాళ్ళం. మళ్ళీ రావాలన్నా అటు నుంచి తిరుగుకుంటూ రావాల్సి వచ్చేది. ఇటు నుంచి వెళ్ళటానికి లేదు. అదొకటే ప్రాబ్లం. మంగళగిరి వెళ్ళటానికే ప్రాబ్లంగా ఉందండి. ఐలాండ్లో కూడా వెళ్ళాలి. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనం కూడా. అదొకటే ప్రాబ్లంగా ఉంది. పర్వాలేదు, బాగానే ఉందండి. అంతా బాగానే ఉంటుంది. హైదరాబాద్ పోవటానికి బాగుంటుంది.